హాయ్ నమస్తే, నా పేరు చిరుమావళ సుబ్బారావు. ఈ రోజు మిర్యాల గ్రామం అల్లం శ్రీనివాస్ రెడ్డి సన్ ఆఫ్ చిన్నంకటరెడ్డి గారి చేను దగ్గరకు వచ్చానండి. లాస్ట్ విజిట్ లో మనం ఈ చేలో వీడియో తీసాము. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఈ రోజు వచ్చామండి. ఇప్పుడు నెక్స్ట్ డే రేపు స్ప్రేయింగ్ చేయాలి కాబట్టి ఇప్పుడు వచ్చాము. లాస్ట్ వీక్ మనం నీళ్లు పెట్టినప్పుడు మనం చేను చూసాము. ఇప్పుడు ఎట్లా ఉందో చేను ఒకసారి, చేను రంగు ఎట్లా ఉందో 4 మూలలు ఒకసారి చూడండి. చేలో నల్లి గాని, తామర పురుగు గాని, తెల్ల దొంగ గాని ఏమీ లేదు. చేను ఇప్పుడు మంచి కాపు మీద ఉందండి. ఇప్పుడే పూత పిందె ఒకసారి చూడండి. ఇప్పుడే కాయలు పడుతున్నాయి. ఇంకొక 15 డేస్, ఇంకొక 15 రోజులు గినక మనం ఎట్నే కంటిన్యూ గినక ఉంటే ఎకరం ఒక 7-8 నుంచి 10 క్వింటాల దాకా కాపు పట్టడానికి ఛాన్స్ ఉంది. నాటు తోట ఇట్ట గినక ఒక్క 1 మంత్ గినక మెయింటైన్ చేయగలిగినట్టయితే ఖచ్చితంగా ఎకరం 20 క్వింటాలు కాయటానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడే కాపు మంచి ఫ్లవరింగ్, మంచి పూత మీద ఉంది. చేలో నల్లి తామర పురుగు ఏం లేదండి. ఇప్పుడే లైట్ గా తెల్లదోమ లేస్తుందండి. నెక్స్ట్ మంత్ తెల్లదోమకి కనుక స్ప్రేయింగ్ చేయగలిగినట్టే బాగుంటది. ఈ చేలో ఇప్పుడు హ్యూమిక్ పొటాష్ పెట్టి 22 రోజులు ఏమవుతుంది. దీని పనితనం 40 రోజులు, 50 రోజుల దాకా ఫర్టిలైజర్ వాడే పని లేదు. చేంజ్ చూడండి, మంచి కలర్, మంచి గ్రోత్ లో ఉంది. ఒకసారి మొక్క వన్నె చూడండి. నాటు తోట చాలా నీట్ గా ఉంది. ఇదండి అల్లం శ్రీనివాస్ రెడ్డి గారి చేను పరిస్థితి. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ విజిట్ లో నెక్స్ట్ వీడియో చేద్దామండి.